గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో అనుగుణంగానే బయటికి బట్ జయవన్ ఎక్స్ప్రెస్ చేశారండి మీ దగ్గర నా దగ్గర మా బాబాయ్ వచ్చుంటే బాగుండేది, సపోర్ట్ చేస్తే బాగుండేది. అసలు మీకు తెలియదు తన గురించి ఏది పెద్ద ఫీల్ అవడు. తను వేరే జయకృష్ణ అసలు ఫీల్ అవడు. ఏది జరుగుతుంది అది జరుగుతుంది అనేది నా కాన్సెప్టే తన కాన్సెప్ట్ కూడా. ఓకే, మనం కష్టపడ్డాం చేసాము, కానీ తను స్క్రీన్ మీద చూస్తే అందరూ ఇవన్నీ మర్చిపోతారు. వేరేగా స్క్రీన్ మీద బాబాయ్ లాగా కనిపించాడా, రమేష్ గారిలా కనిపించారా, కృష్ణ గారిలా కనిపించారా? అంటే నేను మొన్న చెప్పా ఒకసారి, అంటే లాంగ్ రన్ లోనేమో మహేష్ గారిలా రన్నింగ్ ఉంది, కొన్ని క్లోజ్అప్ షాట్స్ లో కృష్ణ గారిలా ఉంటాడు. ఎప్పుడైనా సడన్ ఎంట్రీలు ఇస్తే లొకేషన్ లో గిరిజాల జుట్టు అది వాళ్ళ ఫాదర్ లా కనిపిస్తాడు. ఓకే, సో అన్నీ ఉన్నాయి, కానీ తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఉంది. ఓకే, మీరు ఒక మాట అన్నారు, ఆన్ స్క్రీన్ కన్నా కూడా ఆఫ్ స్క్రీన్ మహేష్ బాబు గారు చాలా సపోర్ట్ చేశారు ఎంటైర్ టీమ్కి, నాకు కన్నా చెప్పారు కదా. ఎప్పుడైనా మీతో ఫోన్లో మాట్లాడటం కానీ, మా ఫ్యామిలీ నుంచి వస్తున్న ఫస్ట్ తరం హీరో ఈ అబ్బాయి, అంటే మా తర్వాత వస్తున్న ఫస్ట్ హీరో ఎలా చేస్తున్నాడు, కథ ఎలా ఉంది, ఇంకా లేకపోతే ఇంకా ఎలా బెటర్గా ఎలా చేయొచ్చు, లేకపోతే ఇంకా ఏం సపోర్ట్ కావాలి మీకు, ఇట్లాంటివి ఏమన్నా అడగటం, మీతో ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడటం జరిగిందని? అందరం ఫోన్లు మాట్లాడడం అన్నీ జరిగినాయి ఎప్పటికప్పుడు నాకు. కానీ మీరు బయట వాళ్ళు అనేసుకుంటే ఎమోషనల్గా ఎవరు అంటే ఎమోషనల్గా అంటే మా ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు హీరో అలా ఎవరు ఉండరు. ఎలా చేస్తున్నాడు అజయ్ అంటే బాగా చేస్తున్నాడు సార్, జాగ్రత్తగా చెయ్యి ఈ చెప్తారు తప్ప ఎవరు కూడా ఇది ఫస్ట్ సినిమా చాలా ఇంపార్టెంట్ కదా. అది నాకు తెలియదా, ఆయనకి తెలియదా, జేక్స్ తెలియదా మరి ఫస్ట్ సినిమా? ఇప్పుడు మొన్న అఖిల్ లెనిన్ హిట్ పడిన తర్వాత ఎప్పుడో అఖిల్ సినిమా ఫస్ట్ రిలీజ్ది మొన్న మాట్లాడాడు కదా. ఆ అఖిల్ అనేది లైఫ్లో మర్చిపోలేనిది, జనం ఒక్కసారిగా ఇచ్చేసి ఒక్కసారిగా కిందకి ఇలా పడేసినట్టు అనిపించింది అన్నారు కదా. ఫస్ట్ మూవీ ఏ హీరోకైనా చాలా ఇంపార్టెంట్. అవును, కరెక్ట్. అందుకని అది ఆయన కేర్ అయితే ఉంది వెనకాల నుంచి చాలా ఉంది, నాకు తెలిసి ఎంత ఉంది అనేది. అంటే నేను ఏమంటే మీరు చెప్పినట్టు ఎక్కడితో చెప్పరు, అది జస్ట్ నార్మల్ క్యాజువల్గా ఏంటది అలా జరుగుతుంది, ఇది నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటున్నాను అన్నీ కూడా. ఎక్కడ జాగ్రత్తగా చేయండి. నేను టీజర్ చూసినప్పుడు తర్వాత నేను మా ఓన్ షాక్ అయ్యాను చూసి, అసలు చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే తన టీజర్లో యాక్షన్ అర్థం షాక్ అయ్యాను నేను, చాలా హ్యాపీగా ఉంది అసలు అని. మీరు నెంబర్ ఉంది, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఒకసారి నాకు మెసేజ్ చేశాను, కాల్ చేస్తాను ఫ్రీ టైంలో అన్నారు. అలాగే నేను ఎప్పుడు ఏ సాంగ్ పంపినా, ఏ ట్రైలర్ పంపినా వెంటనే రిప్లైలు ఇవ్వడం, ఇది ఎలా జరుగుతుంది ఇవన్నీ అడగడం, ఇవన్నీ ఆయన మహేష్ గారు నాకు చేశారు. సూపర్. ఇప్పుడు శ్రీనివాస మంగాపురం టైటిల్ అయితే అందరికీ గుర్తుండిపోయే టైటిల్, ఇంకా అదే చెప్పాల్సిన పని లేదు. ఇంకా దీంట్లో మీరు చేసిన మంచి పని ఏంటంటే మోహన్ బాబు గారు లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి సమవుజ్జిగా, అంటే ఒక హీరో ఫస్ట్ హీరో, బట్ ఆయన కథను చూసి యాక్సెప్ట్ చేశారా? కృష్ణ గారి మనవడు కాబట్టి సెంటిమెంట్గా నాలాంటి వాడు ఒకడు ఉంటే సినిమాకి వెయిటేజ్ వస్తుందని యాక్సెప్ట్ చేశారా? అజయ్ కోసం యాక్సెప్ట్ చేశారా? అదైతే ఆయనే అడగండి, మీరు చెప్తాడు ఆయనే ఎవరి కోసం యాక్సెప్ట్ చేశామని. ఆయనకి మెయిన్ కథ. ఇప్పుడు అంత పెద్ద ఆర్టిస్టు అన్ని చూసిన ఆయన ఎగ్జైట్ అవ్వడం చాలా అరుదు. వాళ్ళని ఎగ్జైట్ చేయాలంటే అసలు అంత ఈజీ కాదు. వాళ్ళు చిన్న చిన్న వాటికి ఎగ్జైట్ అయిపోరు, అవరు. అంటే నాకు తెలుసు, నేను ఆయన్ని క్యారెక్టర్లో పెట్టుకోవాలి, ఆయన ఉంటేనే సినిమాకి వెయిట్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ వెయిట్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఎమోషనల్ క్యారెక్టరు, చాలా సేమ్ టైం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో నేను మోహన్ బాబు గారు అనుకుంటున్నాను, నేను దత్తు గారికి చెప్పాను, మా కిరణ్ గారికి. అది దత్తు గారు బాగుంటుంది మరి అలా ఆయన చెయ్యాలి, కానీ మనదే ఉంది, హ్యాపీగా ఒకసారి నేను మాట్లాడతాను, వెళ్ళి కలిసిరా అని పంపారు. ఆయన స్టోరీ చెప్పినప్పుడు అక్కడే ఒప్పేసుకున్నారు. ఫస్ట్ అక్కడి నుంచే ఫోన్ చేశారు ఆదిశాస్త్రిరావు గారిని, ఈ సినిమా చేస్తున్నాను. అది ఎందుకు ఒప్పుకున్నారని ఆయనే అడగండి. ఆయన కథ ఒప్పుకున్న తర్వాత ఈ సినిమా చేస్తానని చెప్పారు. ఏది మోహన్ బాబు గారు కథ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆదిశేషగిరిరావు గారు మీరు చెప్పారు ఈ సినిమా నేను చేస్తున్నాను అని. లేదు, ఆయనే అక్కడి నుంచి నా కథ విని డైరెక్ట్ ఆదిశేషగిరిరావు గారు ఫోన్ చేసి, మోహన్ బాబు గారు వాళ్ళు బంగారయ్య పిలుచుకుంటారు, నేను ఈ సినిమా చేస్తున్నానయ్యా అని చెప్పి చేస్తున్నాను. కానీ ఫుల్ ఎక్సైట్ అయ్యారు ఆయన కూడా సెట్ లో బాబుని చూసి. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఆయనతో వర్క్ చేసిన ఎవ్రీ సెకండ్ గుర్తుంది. అంటే ఆయన
డైరెక్టర్స్కి ఎంత వాల్యూ ఇస్తారు, లేకపోతే ఆయన కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే చిన్న చిన్న వాటి దగ్గర కూడా చాలా కేర్ తీసుకుంటాడు ఆయన. ఎవ్రీ డైలాగ్ ఇది కరెక్టేనా నేను చెప్పింది, లేకపోతే నీ స్టైల్ ఇంకో స్టైల్ మార్చనా, లేకపోతే ఇంకోటి చెప్తాను ఒకసారి చూడు అని చెప్పడం కానివ్వండి. అసలు చాలా నెక్స్ట్ లెవెల్ అంటున్నాను నేను. మీరు నమ్మితే నమ్మండి, ఏదో కొత్త ఆర్టిస్ట్ వచ్చి కూర్చుంటారు చూసారా సెట్లో, ఓకే అలాగే ఉన్నాడు ఆయన. మోహన్ బాబు గారు ఉన్నారు అని ప్రెజర్ ఫీల్ అవ్వడం కానీ, ఎప్పుడు టెన్షన్ ఫీల్ అవ్వడం కానీ నేనే కాదు, మా సెట్లో ఎవరు ఫీల్ అవ్వలేదు. ఆయన కంఫర్ట్ ఆయన ఇచ్చాడు మాకు అలా. యాక్చువల్లీ ఆయన అసలు నేను ఆయన వేరే, అందుకే నేను ఎవరికైనా నేను ఈ సినిమాకి ఐ లవ్ యూ చెప్పాలంటే ఇద్దరికి, ఒకటి మా హీరోకి, రెండు మోహన్ బాబు గారికి చెప్తాను. ఓకే, అంటే మిగతా టెక్నీషియన్స్ లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్లోనే మీడియాలలో పడుతుంటాయి కాబట్టి వాళ్ళు హైప్ చేయడం అంటారా? మోహన్ బాబు గారిని హ్యాండిల్ చేయడం కష్టం, చాలా కోపం. యాక్చువల్లీ హ్యాండిల్ చేయడం కష్టమేనండి. ఆర్టిస్టులు వాళ్ళకి అన్నీ తెలుసు, అంటే నేను ఏ యాంగిల్లో ఎలా ఉంటాను, ఎంతవరకు చేస్తే ఏమొస్తుంది అన్నీ తెలుసు. ఆయనకి నేను కనెక్ట్ అయ్యాను, నాకు ఆయన కనెక్ట్ అయ్యారు. అది ఎందుకని నాకు తెలియదు. నాకైతే అసలు అది గురించి ఏం చెప్పాలి కూడా తెలియట్లేదు. అంటే ఎలా చాలా ఉంది ఆయన గురించి చెప్పడానికి. మీకు నచ్చినవి 2-3 చెప్పండి, నచ్చినవి కూడా 1-2 చెప్పొచ్చు. నచ్చడం అంటూ అయితే ఏమీ లేవు నాకు. ఆయన లెజెండరీ యాక్టర్. యాక్చువల్లీ ఆయనకి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది రోషన్జీ. అవును, ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఒక రాయలసీమ రామన్న చౌదరి, అది కాదు ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే అసలు కొదమ సింహం కానీ అవి ఆయన చేసిన యాక్టింగ్ ఎవరి వల్ల అవ్వవు. అంత ఈజీ కాదని చేయడం. నువ్వు మోహన్ బాబు గారు లాగా ఆయన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ యాక్టర్ అంటాను నేను. ఆయన డిఫరెంట్ మోడలేషన్ అది ఎవరికి రాదు. అందులో 500 సినిమాలు అంటే నాట్ ఈజీ. వాళ్ళని మనం అంటే భ్రమలో పెట్టడం అనేది కళ. అవును, అర్థమైంది. అది మనం అనుకుంటాం, వాళ్ళకి అన్నీ తెలుసు. నాకు ఎందుకు కనెక్ట్ అయ్యారు అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను చాలా వెరీ జెన్యూన్గా ఉంటా. ఆయన దగ్గర నేను వెనక నుంచి అవన్నీ నా దగ్గర ఉండవు ఎప్పుడు. సార్ నాకు ఏం కావాలి, ఇది సార్ బహుశా అది ఆయనకి నచ్చుండొచ్చు నాలో. నన్ను కూడా ఆయన బాగా అంటే ఆయన నన్ను అంటే ఆయన దగ్గరికి తీసుకున్నాడు నన్ను. ఒకసారి అయితే నాకు మా గురువు గారు దాసరా గారిని చూస్తున్నట్టు అనిపిస్తుంది, అజయ్ నీ డైరెక్టోరియల్ అంటే నీ కమాండింగ్ చూస్తుంటే అది నువ్వు నచ్చావని చెప్పి కూడా అన్నాడు ఆయన. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఈ సినిమాలో జై అండ్ మోహన్ బాబు గారు వీళ్ళిద్దరే అందరికి తెలిసిన వాళ్ళు కూడా. మోహన్ బాబు గారు కూడా ఎక్కడ ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం కానీ, సినిమా గురించి మాట్లాడటం కానీ, ప్రస్తావించడం కానీ, రేపు రిలీజ్ అని చెప్పడం కూడా జరగలేదు. మోహన్ బాబు గారు ఇక్కడ లేరు. యాక్చువల్లీ 10 days నుంచి జపాన్లో ఉన్నాడు ఆయన. నేను నిన్న కూడా మాట్లాడా ఆయనతో. ఆయన మొత్తం ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఫేవర్ అంటారు. ఓకే, ఎందుకు వచ్చానా ఆనందాజీ మొత్తం వాయిస్ అంతా ఇదైపోయి అసలు నోట్లోకి మాట రావట్లేదు. లేకపోతే నేను యాక్చువల్లీ ఆయన ప్రీ రిలీజ్ కూడా అందరూ లేరు, ఎవరు అని పెట్టలేదు. అమ్మాయి కూడా లేదు అనుకోకుండా. అంటే డేట్ చేంజ్ అయింది కదా ముందు అనుకున్న దానికన్నా. సో దానివల్ల నేను ఎవరు లేరని మేము పెట్టలేదు. ప్రీ రిలీజ్ ఎవరున్నా లేకపోయినా అసలు మహేష్ బాబు గారు ఒక్కళ్ళు నిలబడితే చాలు. అవును, మహేష్ గారు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఊరికి అలా వచ్చి నిలబడి ఇలా అని శ్రీనివాస మంగాపురం July 30 మా ఊరు వచ్చేస్తున్నాడు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేము పెట్టలేకపోయాం ప్రీ రిలీజ్ కూడా. మోహన్ బాబు గారు నిన్నే మాట్లాడాను నేను. అంతా ఎలా జరుగుతుంది అజయ్ ఇవన్నీ అడిగారు. అంత హ్యాపీ అని చెప్పాను. ఇలాగ ఆయన కూడా కొంచెం ఫేవరెట్ దాంతోనే మాట్లాడారు. కొంచెం 4th ఎప్పుడో వస్తున్నారంట, వచ్చిన వెంటనే మనం కలుద్దాం, అప్పుడు నేను సక్సెస్ పెట్టండి, నేను వస్తాను అప్పుడు అని చెప్పి కూడా అన్నారు. ఆయన పేరులోనే ఉంది కలెక్షన్ కింగ్. మీ సినిమా కలెక్షన్ రాదంటారా? ఒక రేంజ్లో వస్తుందేమో. బట్ ఆయన ఎస్పెషల్లీ ఈ బాబు యాక్టింగ్ గురించి, కృష్ణ గారు నాకు కనపడ్డారు, లేకపోతే మహేష్ నాకు కనపడ్డాడు, రమేష్ కనపడ్డాడు. ఈ అబ్బాయి యాక్టింగ్ చేస్తుంటే ఆ కళ్ళల్లో ఆ స్పార్క్ ఉంది, ఆ ఇంటెన్స్ ఉంది అని ఏమన్నా మీతో షేర్ చేసుకోవడం? చాలా చాలా నాకు చూసిన వెంటనే ఒక సీన్లో అయితే ఎమోషనల్ సీన్లో నన్ను తినేసాడు అన్నారు. డైరెక్ట్ వాళ్ళ తాతగారికి ఫోన్ చేసి చెప్పాడు ఆశీర్వాద్ గారు. ఓకే, కానీ ఎక్కడ భయపడలేదా జై? మోహన్ బాబు గారు లాంటి ఒక శిఖరాన్ని తీసుకొచ్చి పెట్టి ఆయన మొదలే రెబలిష్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయారు. మోహన్ బాబు గారు అలా లేరు, ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఆయన. వీళ్ళతో అది కదా మెయిన్, అదే నేను ఆయన మెచ్చుకోవాల్సిన విషయం అదే అని చెప్తున్నాను నేను. వెరీ ఫ్రెండ్లీగా ఉన్నారు ఆయన, వెరీ ఫ్రెండ్లీ యాక్టర్ ఆయన. మోహన్ బాబు గారు వేరే. ఇప్పుడు జంజీకి ఈ
బాగా మ్యాచ్ అవుతున్నారు అనమాట. 100% మ్యాచ్ అవుతారు. ఓ సూపర్. అట్లయితే మోహన్ బాబు గారు మిమ్మల్ని ఇంకా అలానే ఎక్కువ చూడాలనుకుంటున్నాను సినిమాలు సార్. చూడాలనిపిస్తుంది నాకు. ఆయన ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ ఆయన ఇంకా ఎక్కువ సినిమాలు. చాలా రోజులు అయిపోయింది సార్ కూడా సినిమాలు చేయక. మాది ప్యారడైజ్ చేస్తున్నారు. ప్యారడైజ్ చేస్తున్నారు ఇప్పుడు అంతే.